అంటే గురుగారు ఇక్కడ మనం కొన్ని తరాలను చెప్పుకుంటాం ఇండస్ట్రీలో. మొదటి తరం, రెండో తరం, మూడో తరం ఉంది కదా. నాగేశ్వర గారు, రామారావు గారి తరానికి మీరు వచ్చే టయానికి నాకు తెలిసి వాళ్ళు సినిమాల్లో అడపదడప చేస్తున్నట్టున్నారు, లేదా పొలిటికల్గా వెళ్ళిపోయినట్టు రామారావు గారు. దాని తర్వాత తరం మొత్తంతో అందరూ పనిచేస్తారు. కృష్ణ గారితో పనిచేసినట్టు గుర్తు నాకు. హరికృష్ణ గారి శ్రావణ మాసం సినిమాకి వర్క్ చేసినట్టు గుర్తు. ఆ తర్వాత జనరేషన్లో మీకున్న అనుబంధం చెప్పమంటే ఏం చెప్తారు గురుగారు? నేను వచ్చేటప్పటికి రామారావు గారు రాజకీయాల్లో ఉన్నారు. ఆయన అక్కినేని నాగేశ్వరరావు గారు నేను చిన్నప్పటి నుండి అభిమాని. నాగేశ్వరరావు గారు అంటే ఊహ తెలిసినప్పటి నుండి 7-8 ఏళ్ళ నుండే నేను జగమేమయ పాటలు పాడుకునేవాడిని. నేను అంత అభిమానం ఆయన. ఆ అభిమానంతో పెరిగి ఆయనతో పనిచేయాలని కోరుకుండేది ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత. కానీ నాకు కరెక్ట్గా అవకాశాలు రాలేదు. కానీ కొన్ని సన్నివేశాలు నాగేశ్వరరావు గారికి నేను రాసే అవకాశం, అదృష్టం వచ్చింది నాకు. అది సకుటుంబ సపరివార సమేతంగా అని ఎస్వి కృష్ణారెడ్డి గారు సినిమా. ఆ సినిమాలో ఆయన కొన్ని సీన్స్ రాశాను నేను. తర్వాత రగులుతున్న భారతం అని అల్లాని శ్రీధరరావు సినిమా తీశాడు. అందులో కూడా ఆయన యాక్ట్ చేశారు నాగేశ్వరరావు గారు. ఆయన కొన్ని సీన్స్ రాశారు. నాకు కలిగిన గొప్ప ఇదేంటంటే, ఒక విధంగా ఆలోచిస్తాం, ఇక్కడికి వచ్చాక నేను 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 అనుకుంటాం. కానీ ఈ నేను అనేవాడు ఒకప్పుడు అల్పుడు కదా. బాగా ఆలోచిస్తే అసలు నాగేశ్వర గారిని చూడగలమా అనుకునేంత వయసు కదా అది. ఆయనతో పక్కన కూర్చొని కబుర్లు చెప్పటం, ఆయనతో మాట్లాడటం, ఎన్నో విషయాలు చర్చించటం అనేది ఒక ఎడ్యుకేషన్, ఒక అదృష్టం కదా నాకు. అవును, అవకాశం వచ్చిందా? చాలాసార్లు మాట్లాడాను, ఇంటికి వెళ్ళి మాట్లాడాను, ఆయనతో కలిశాను. చాలా ఒక రకమైన హ్యాపీనెస్ అనమాట ఆయనతో మాట్లాడితే. నేను ఆ రోజుల్లో చెప్పాను, నాగేశ్వర గారిని అడిగాను, నేను సార్ నేను ప్రేక్షకుడిగా చాలా అదృష్టవంతుండండి, టెక్నీషియన్గా దురదృష్టవంతుండి. మీరు యాక్ట్ చేసిన రామారావు గారు యాక్ట్ చేసిన లాంటి సినిమాలు నేను రాయలేకపోతున్నానని బాధ వేస్తున్నాను. మీరు బాధపడాల్సిన అవసరం ఏంటండి? అప్పటివన్నీ ఆలోచనలు ఇన్స్పైర్ తీసుకోండి ఆ సినిమాలన్నీ, వాటిని మళ్ళీ కొత్తగా అడాప్ట్ చేసి మళ్ళీ రాయండి, తప్పేందని సలహా ఇచ్చాను నాకు. వాటిని ఇన్స్పిరేషన్గా తీసుకొని ఇప్పుడు కాలానికి తగ్గట్టుగా అడాప్ట్ చేయండి వాటిని అని చెప్పారు. ఆయన నాకు మంచి ఇది, నేనంటే చాలా ఆయనకి కారణం ఏంటంటే, నేను గౌరీ అనే సినిమాకి 50 days ఫంక్షన్ అప్పుడు ఆయన స్టేజ్ మీద, సుమంత్ సినిమా కదా, సుమంత్ సినిమాకి నేను రైటర్ని. నేనేం చేశానంటే, ఎప్పుడైనా వేదిక మీద మనం ఏం చేయాలంటే, ఎవరిని పొగడకూడదు. వేదిక మీద ఉన్న వాళ్ళని పొగిడితే ఆ తర్వాత వాళ్ళు మనల్ని పొగడరు. వాడు పొగిడాడు కాబట్టి మనం పొగడాలి అని మానేస్తారు వాళ్ళు. అయినా నేనేం చేశానంటే, నాగేశ్వరరావు గారు నేను అభిమానించి నా ఆరాధ్య నటుడు ఆయన అని ఆయనకి ఇంకా నమ్మకం కలిగించడం కోసం మహాకవి క్షేత్రంలో పాట పాడి వినిపించాను నేను. ఒక క్షణం 4 లైన్లు వినిపించాను. అంటే ఆయనకి పూర్తిగా నమ్మకం తప్పిస్తాను. ఆయన విన్నాడు, చాలా హ్యాపీ ఫీల్ అయినాడు. తర్వాత ఆయనకి స్పీచ్ చెప్పేటప్పుడు అందరి గురించి చెప్తూ నా వైపే చూస్తున్నాడు, కానీ నా గురించి ఏం చెప్పట్లే. నాకు అర్థమవుతుంది, ఆయన కళ్ళు ఇలా చూస్తాడు కదా ఒకసారి. ఆయన చూసే చూపులో లాస్ట్లో అన్నాడు, ఆయన నా అభిమాని అన్నాడు కాబట్టి నేను ఆయన గురించి ఏం చెప్పలేకపోలేను, కానీ ఈ సినిమాకి అద్భుతమైన డైలాగులు రాశాడు ఆయన అన్నాడు. ఇంతకన్నా నాకు అవార్డు ఏం కావాలి? సూపర్ అండి. అలాంటి అనుభూతులు పొందా. అట్లాగే కృష్ణ గారి సినిమా శ్రావణ మాసం సినిమాకు దానికి రాశా. ఇంకా మిగిలిన హీరోలు అందరికీ రాశా. దే ఆర్ డిఫరెంట్. నేను నాగేశ్వర గారితో ప్లస్ నాగార్జున గారికి పనిచేశారు చాలా సినిమాలు. వెంకటేష్ బాబు, నాగార్జున, బాలయ్య బాబు, ఆల్మోస్ట్ ఆల్. అంటే నేను చెయ్యని వాళ్ళు అంటే చేయని సినిమాలు అంటూ లేవు. చేశాను, కానీ కొన్నిటికి సహకారంగా ఆ సినిమాకి కొంత కంట్రిబ్యూషన్ చేశాను. ఆ చేసిన సినిమాలు చిరంజీవి గారి సినిమా చేశాను, పవన్ కళ్యాణ్ సినిమా చేశాను. అవునా? ఏం సినిమా సార్ అది? సుస్వాగతం. సుస్వాగతం చేశారా? సుస్వాగతాన్ని కంట్రిబ్యూట్ చేశారు. చిరంజీవి గారిది హిట్లర్ చేశా, ముగ్గురు మనగాళ్ళకి చేశాను. ముగ్గురు మనగాళ్ళు. అలా జరిగిపోయింది. అంటే మన క్రెడిట్ లేకపోయినా ఆ సినిమాకి వాళ్ళకి సహకారం కావాలి, ఏదో ఒకటి అసోసియేషన్ ఉంది అడిగినప్పుడు మాత్రం నేను అందించాను. ఇంకా ఆల్మోస్ట్ ఇంక్లూడింగ్
అక్కినేని అంటే ఇప్పుడు మనం ఒక వయసులో నాగేశ్వర గారు మన అభిమాని అనుకుంటాం. మెచ్యూరిటీ లెవెల్ వచ్చిన తర్వాత ఇద్దరు వాల్యూ, రామారావు గారు నాగేశ్వర గారు ఏంటో వాళ్ళ విలువలు ఏందో మనకు అర్థమైతే మనకు మెచ్యూరిటీ వచ్చిన తర్వాత ఈనాడు సినిమా అనే దానికి ఒక ఎడ్యుకేషన్ అందించింది వాళ్ళిద్దరే హీరోల్లో, ఖచ్చితంగా. అవునా? తర్వాత వచ్చిన జనరేషను భవిష్యత్ తరాలకు వీళ్ళందరూ ఇన్స్పైర్ అవుతారు.